ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి మీ మధ్య నిలబెట్టి తన వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు నేను దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక 2-3 వచనాలు దేవుని వాక్యంలో నుంచి పరిశీలన చేద్దాం. యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్తలో నుంచి ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో నుండి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క పనిని భూమి మీదకి తీసుకొచ్చి భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని చాటుతున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఒకరోజు మధ్యరాత్రి నికోదేము అనే పరిసేయుడు యేసు ప్రభు వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ అంతా అక్షరాల రూపకంగా మనకు తెలుసు. యేసు ప్రభు దగ్గరికి ఆ నికోదేము వచ్చినప్పుడు నికోదేముతో యేసు ప్రభు అన్నది ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, లేదా దేవుని రాజ్యాన్ని చూడలేడు. 3, 4, 5 వచనాలలో అదే ఉంది. ప్రవేశించలేడు, చూడలేడు. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు తప్పకుండా క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో చేరలేడు, దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో నికోదేముకు తెలియలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటిలలో కూడా ఏ ప్రాణి అయినా సరే రెండవ మారు జన్మించటం అనేది జరగదు. ఒకసారి జన్మించినాక అది చనిపోతుంది. చనిపోయింది మళ్ళీ తిరిగి ఎలా జన్మిస్తుంది? ఒకడు కొత్తగా జన్మించాలి అంటే మనుషులలో భూమి పుట్టినప్పటి నుండి, భూమి మీద మనుషులు ఉన్నప్పటి నుండి మనుషులలో ఎవరైనా ఒకేసారి జన్మిస్తారు. ఒక 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతారు, తర్వాతకి మరణిస్తారు. కానీ ఒక మనిషిగా నువ్వు జన్మించినాక మరలా రెండవ జన్మ ఎత్తడం అనేది, రెండవసారి జన్మించటం అనేది ఎక్కడైనా భూమి మీద ఏ మనుషుడైనా ఎప్పుడైనా జన్మించాడా అంటే జన్మించలేదు.
అందుకే నికోదేముకు అర్థం కాలేదు. రెండవ మారు జన్మించడం అంటే ఏంటి? సాధారణంగా జన్మించాడంటే తల్లి గర్భంలో నుండి ఒక ఆడబిడ్డో మగబిడ్డో పుట్టాడు అని అర్థం. మరి రెండవసారి జన్మించడం అంటే రెండవసారి ఎలా జన్మిస్తాడు? ఒకసారి పుట్టాడు, పెద్దవాడు అయ్యాడు, రెండవసారి ఎలా జన్మిస్తాడు అంటే నికోదేము యొక్క అభిప్రాయం ఏంటంటే మరలా పెద్దవాడైనాక అతడు తల్లి గర్భంలో నుంచి ఫస్ట్ టైం ఎలా వచ్చాడు అలాగే వెళ్ళి మరలా జన్మించగలుగుతాడా? అది పాసిబుల్ అవుతుందా అని అన్నాడు. ఒకవేళ అలా జన్మించకపోతే అది పాసిబుల్ కాదు, అది సాధ్యం కాదు. సాధ్యం కాకపోతే మరి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడా? ఎలా ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యాన్ని ఎలా చూస్తాడు? ఇంతకు కొత్తగా జన్మించడం అంటే ఏంటో అక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది. అంటే ఫస్ట్ టైం జన్మించినప్పుడు అది పాత జన్మ, మొదటిగా తల్లి గర్భంలో జన్మించాం, అది పాత జన్మ అనుకోవాలనా? అదెందుకు క్రొత్త జన్మ కాదు? ఇదెందుకు క్రొత్త జన్మ అవుతుంది? తల్లి గర్భంలో జన్మించాడు, తల్లి గర్భంలో నుంచి మనం అందరం వచ్చాం, మనం అందరం జన్మించినాక ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు మరలా రెండవసారి జన్మించటం అనేది ఏ విధంగా జన్మించటం? అది అంటే యేసు ప్రభు చెప్పటంలో ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆ మాట ప్రకారంగా రెండవసారి జన్మించటం అంటే ఏంటి అనేది మనం కొద్దిసేపు దీని మీద పరిశీలన చేద్దాం. యేసు ప్రభు ఇదే మాటని ఇంకొకసారి అంటాడు. ఇదే యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటది. 13-14 వచనాల్లో ఒక మాట ఉంటది. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుసేచ్ఛ వలనైనను కారు. చాలు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని అని అన్నారు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని అని అన్నారు. వారంటే ఎవరు? 13th verse చదవండి. 12th. యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చాలు. నేను ఇంతకు ముందు చెప్పాను, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చి ఒక శరీరములో నివసించి శరీరుల మధ్య నివసించి శరీరులకు కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచబోతున్నారో యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే, విశ్వాసం అంటే ఏంటి? ఎలా వస్తుంది? ఇది వినాలి. వినగానే విశ్వాసం వస్తుందా అంటే వినగానే కాదు, దాన్ని వివేచించాలి. దాన్ని వివేచిస్తూ ఉంటే వాళ్లకు నమ్మకం అనేది పుడుతుంటది. ఆ నమ్మకం వాళ్ళు వివేచిస్తుంటే వాళ్ళకు ఆధారాలు దొరుకుతుంటే నమ్మకం అనేది వస్తుంటది. ఇన్న ప్రతిదీ మనం నమ్మేస్తామా ఏంటి? ఇన్న ప్రతిదీ నమ్మలేము. మనం విన్న ప్రతి దానికి ఒక ఆధారం అనేది, మనం నమ్మడానికి ఒక రుజువు అనేది ఏదైనా ఉండాలి. సో మనం యేసు ప్రభు వాక్యము వింటుంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసము వస్తుంటే ఆ విశ్వాసము చేత ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో విశ్వసించిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవుతున్నారు. అంటే విశ్వసించని వాళ్ళు ఎవరి పిల్లలు అవుతున్నారు? వాళ్ళు దేవుని పిల్లలు కావట్లేరు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు కావడానికి, దేవుని పిల్లలు కాకపోవడానికి ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే విశ్వాసం. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నవారు,
విన్నవారిలో విశ్వసించిన వారు, ఆ విశ్వసించిన వారు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. ఈ దేవుని పిల్లలుగా మార్చబడుతున్న వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మాంసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. అయితే దేవుని వాక్యం వింటున్నారు. ఆ వింటున్న సమయంలోనే విశ్వాసం వాళ్ళలో ప్రొడ్యూస్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. కానీ విశ్వాసం క్రియేట్ అవుతుంటే వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. అంటే దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దేవుని పిల్లలు కాని వారిలో నుండి దేవుని పిల్లలకు అవుతున్నారంటే ఎలా అవుతున్నారంటే దేవుని వాక్యం వింటుంటే ఈ వినే కొద్ది విశ్వాసం వారిలో కలగజేస్తుంటే ఈ విశ్వాసం కలిగే కొద్ది ఎలా మారుతున్నారు? వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. అంటే దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు అంటే ఈ ట్రాన్స్ఫర్మేషనే అంటే దేవుణ్ణి విశ్వసించని స్థితిలో నుండి దేవుణ్ణి విశ్వసించే స్థితిలోనికి వస్తున్నప్పుడు అక్కడ ఒక జన్మ జరుగుతుంది. ఆ జన్మ శరీరంతో గాని, రక్తంతో గాని, మాంసేచ్ఛతో గాని జరగట్లేదు. ఎలా జరుగుతుంది ఆ జన్మ అంటే బై ఫెయిత్, విశ్వాసము చేత జరుగుతుంది. ఆ విశ్వాసము చేత జరుగుతుంది. ఆ జన్మ ఎవరిస్తున్నారు అంటే వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మాంసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఎలా పుట్టారు అంటే దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన ఎలా పుడుతున్నారు? దేవునికి పుడితేనే దేవుని పిల్లలు. దేవునికి ఎలా పుడుతున్నారు అంటే బై ఫెయిత్. ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్తలో ఓ మాట అంటాడు మత్తయి గారు. 18వ అధ్యాయము 3వ వచనంలో ఓ మాట చూద్దాం. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు శిష్యులు తనతో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి అదంటే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్న ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళకి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేది తర్వాత సంగతి, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఫస్ట్ ఏంటో అది తెలుసుకోండి అని యేసు ప్రభు అక్కడ చెప్పాడు వాళ్ళకి. పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కదా గొప్పోళ్ళు అయ్యేది. అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటో అది చెయ్యండి, అది చేస్తే తర్వాతకి ప్రవేశిస్తారు. ప్రవేశించినాక ఎవరు గొప్పవాళ్ళు అది తర్వాతకి. ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు అంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. అంటే శిష్యులు అంటే పెద్దవాళ్ళు, ఏజ్, చిన్న బిడ్డలు. అంటే పెద్దవాళ్ళ మధ్యలో చిన్న బిడ్డని పెట్టి వాళ్ళకు చెప్పింది ఏంటంటే మీరు ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. ఇదే యేసు ప్రభు యోహాను సువార్త
3వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పింది ఏంటంటే, మీరు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇంకా కిందికి వస్తే దేవుని రాజ్యాన్ని చూడలేరు. అంటే కొత్తగా జన్మించితేనే గాని లేకపోతే మీరు దేవుని రాజ్యాన్ని చూడలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుని రాజ్యాన్ని చూడలేరు. అంటే ఇప్పుడు క్రొత్త జన్మ అనేది ఎక్కడ జరుగుతుంది? క్రొత్త జన్మ అంటే ఎలా జన్మించటం? క్రొత్త జన్మ అంటే నికోదేం తాటు ప్రకారంగా మరలా ఒక వ్యక్తి తల్లి గర్భంలోనికి ప్రవేశించి మరలా జన్మిస్తాడా అంటే అది అసాధ్యమైనటువంటి క్రియ. మరి క్రొత్త జన్మ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఏంటంటే, మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే గాని అని అన్నాడు. అంటే ఈ మార్పు అనేది ఏంటంటే జన్మ. ఈ మార్పు అనేది ఎప్పుడు వస్తుంది? మనం యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 13వ వచనం 12వ వచనంలో చూసాం. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడ్డది. ఆ విశ్వాసం ఉంచిన వారు దేవుని వలన పుట్టిన వారే విశ్వాసము చేత కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మాంసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అంటే ఈ మార్పు అంటే ఏంటి? ఈ మార్పు లేకపోతే అది పాత జన్మ అన్నట్ట. అంటే ఈ మార్పు అంటే ఏంటి? ఈ మార్పు రాగానే క్రొత్త జన్మ అంటే పాత జన్మకి క్రొత్త జన్మకి ఉన్న డిఫరెంట్ ఏంటి? అంటే మారిన వ్యక్తి ఎప్పుడు అలాగే, అసలు దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఒకసారి చూడాలి. క్రొత్త జన్మ ఇదే ఈ బాప్తిసంలోనే ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం, 4వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ మొత్తం టోటల్ గా వచ్చేసి యేసు క్రీస్తులో బాప్తిసము అనేది, మరణము అనేది జరుగుతుంది, మరణ సమాధి అనేది జరుగుతుంది. కానీ అందులోనే 4వ వచనము 3వ లైన్లో ఒక మాట చదువుదాం. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. ఏ జీవము? నూతన జీవము పొందిన వారమై. అంటే నూతన జీవం ఏంటి? క్రొత్త జీవము. అంటే ఇంతకుముందు జీవిస్తలేరా? ఇంతకుముందు జీవించే జీవితం ఎలా పాత జీవితం అవుతుంది? నూతన జీవము. నూతన జీవం అంటే ఏంటి? ఇప్పుడు మనం జీవిస్తున్నది జీవితం అంటే అన్యులు జీవిస్తున్నది జీవం కాదు. అది నూతన జీవము అంటే నూతన జీవము, పాత జీవము. నూతన జీవానికి, పాత జీవానికి, క్రొత్త జీవితానికి, పాత జీవితానికి ఏంటి ఇందులో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏంటి? రెండింటి మధ్య ఉన్నటువంటిది ఏంటి వ్యత్యాసం అంటే, నూతన జీవం అంటే అన్యులు కూడా జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం. మనము నూతన జీవము, వాళ్ళది పాత జీవము. అంటే పాత జీవం అంటే ఏంటి? నూతన జీవం అంటే ఏంటి? దీన్నే యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు.
లేకపోతే మార్కు గారు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు గాని నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అంటాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఏమంటారంటే, నీవు జీవిస్తున్నావన్న పేరు ఉంటది గాని అది జీవం కాదా? అతను జీవిస్తున్నాడు, అది జీవం కాదా? అతను జీవిస్తున్నాడు కానీ అది జీవం కాదు. ఎందుకు అంటే ఆ జీవము దేవునిలో నుండి వేరైపోయింది. ఎందుకు వేరైపోయింది ఆ జీవం దేవునిలో నుండి అంటే దాన్నే ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం ఒకసారి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీ పాపాల చేత మీ అపరాధాల చేత మీరేమై ఉన్నారు? చచ్చిపోయిన వారై ఉన్నారు. అంటే మీ పాపాల చేత మీ అపరాధాల చేత. ఇప్పుడు అన్యులు యేసు క్రీస్తులోనికి రానటువంటి అన్యజనులు ఉన్నారు. ఆ అన్యజనులు మీ పాపాల చేత మీ అపరాధాల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. అంటే చచ్చిన వారై ఉన్నారు అంటే మరి వాళ్ళు బ్రతకట్లేరా? వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు. కానీ వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ జీవితము అంటే వాళ్ళ దేహాలలో ఉన్నటువంటి వారి ఆత్మలు దేహము చేసిన పాపాల చేత ఆ దేహములో నివసిస్తున్నటువంటి ఆత్మ దేవుని జీవములో నుండి ఏం చేయబడ్డది అంటే వేరు చేయబడ్డది. అంటే అసలు ఆ దేహములో నివసిస్తున్నటువంటి ఆత్మ పాపము దానికి ఆరోపింపబడక మునుపు అది కూడా ఒక అది పవిత్రమైనటువంటిది, నూతనమైనటువంటి ఆత్మ. కానీ ఎప్పుడైతే దేహము పాపము చేసి ఆ దేహములో ఉన్నటువంటి ఆత్మకు ఆరోపింపబడ్డాదో అదేమైపోయింది అంటే చచ్చిపోయింది, పాతదైపోయింది. దేవుని జీవములో నుండి అది వేరు చేయబడ్డది. దాంట్లో జీవం ఉంది, ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు ఉంది అంటే దేవుడికి కూడా చావు ఉండాలి. ఎందుకంటే ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కనుక దేవునికి చావు లేదు, దేవునిలో నుండి వచ్చిన ఆత్మకు కూడా చావు లేదు. అంటే ఆత్మ జీవిస్తూ ఉంది కానీ దేవుని జీవములో నుండి దేవుని సన్నిధిలో నుండి వేరై జీవిస్తుంది. దేవుని సన్నిధిలో నుండి వేరై జీవిస్తున్నటువంటి ఆ జీవితమే పాప జీవితము. ఆ జీవితమే పాప జీవితం. అంటే దేవుని సన్నిధిలో నుండి అది ఎందుకు వేరై జీవిస్తుంది అంటే ఆ ఆత్మ ఏ దేహములో అయితే నివసిస్తుందో ఆ దేహము యొక్క స్వభావము చేసినటువంటి క్రియల చేత ఆ ఆత్మ దేవుని సన్నిధిలో నుండి దూరమైపోయింది, అది పాతదైపోయింది. అందుకే అంటే మన పాపాల చేత మన అపరాధాల చేత ఏమైపోయినామంటే చచ్చిన వారమై ఉన్నాం. అంటే మళ్ళీ యేసుక్రీస్తు చెప్పినది ఏంటంటే మీరు క్రొత్తగా జన్మించితేనే గాని, క్రొత్తగా జన్మించటం ఏంటంటే ఆత్మ ఒకసారి జన్మించినాక మరలా జన్మించటం అనేది, చావటం అనేది అక్కడ ఏమీ ఉండదు. అసలు ఆత్మీయ మరణము అంటేనే దేవుని సన్నిధిలో నుండి వేరైపోవటము, అదే మరణం. అంటే ఇప్పుడు క్రొత్త జన్మ అనేది మనం చూసాం. దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు వాళ్ళు దేవునికి పుట్టిన వారే కానీ మానుసేచ్ఛ వలనైనను శరీరేచ్ఛ వలనైనను రక్తము వలనైనను పుట్టినవారు కారు. అంటే ఈ క్రొత్త జన్మ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అంతరంగములో దేవుని వాక్యము చేత
విశ్వాసము ద్వారా ఆ మార్పే క్రొత్త జన్మ. అంటే ఈ క్రొత్త జన్మ జన్మించకపోతే, ఈ క్రొత్త జన్మ అనేది జన్మించకపోతే దేవుని రాజ్యములో ప్రవేశం అనేది ఉండదు. అంటే ఈ క్రొత్త జన్మ జన్మించినంత మాత్రాన మరి పాత స్వభావం పోతదా? అదే శరీరము, అదే కాళ్ళు, అదే చేతులు, అదే లోకము, అదే ప్రపంచం, అదే మనుషులు. కొత్త జన్మ అంటే కొత్తగా ఎలాగా ఉంటాం? చాలా మంది అంటే బాప్టిజం తీసుకోగానే, చాలా మంది బాప్టిజం తీసుకోగానే కొత్తలో నేను ఎలాగైతే ఉన్నా, నేను దేవుని వాక్యం ఎలాగ ఉందో అలాగే ఉండాలి, యేసుక్రీస్తు లాగే జీవించాలి అని ప్రయత్నం చేస్తారు. ఓకే, ఉంటారు, కొద్ది కాలం వరకు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నివసిస్తున్నది ఈ పాపలోకంలో, పాపాలకి నిలయమైనటువంటి శరీరంలో, పాప స్వభావంలో ఉంటున్నప్పుడు ఏదో మిస్టేక్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళా పాత స్వభావం వచ్చింది కదా. శరీరానికి ఉన్న స్వభావం పోదు. నువ్వు యేసుక్రీస్తులోనికి రాకముందైనా, యేసుక్రీస్తులోనికి వచ్చినప్పుడైనా శరీరానికి ఉన్న స్వభావము ఎప్పటికీ పోదు. మరి క్రొత్త జన్మ వల్ల జరిగేది ఏంటంటే, నీవు పరలోకపు తండ్రిని తెలుసుకుంటున్నావు. ఆ పరలోకపు తండ్రిని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ తండ్రికి నువ్వు కుమార్తెగా, కుమారుడుగా మార్చబడుతున్నావు. అంటే ఎలా మార్చబడుతున్నావు అంటే, ఆ బాప్తిసం అనేటువంటి క్రియలో జరిగేది ఏంటంటే, అపోస్తల కార్యము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం ఒకసారి. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను ఏంటి? పౌలు ఇక్కడ ఒక అతనికి వాక్యం బోధించాడు. వాక్యము బోధించుతుంటే మనం ఇంతకు ముందు చదివాం, అసలు ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఒక జన్మ, జరుగుతున్నటువంటి మార్పే ఒక జన్మ. ఆ మార్పు ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యము చేత జరుగుతుంది. దేవుని వాక్యము చేత మార్పు జరుగుతుంది. దేవుని వాక్యము క్రియ చేస్తుంది. ఆ జన్మ వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మాంసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఇక్కడ అపోస్తుడైన పౌలు బోధించుతుంటే అతను అడిగాడు, నేనేం చేయాలి అని. అప్పుడు అన్నాడు యేసుప్రభు ఏమన్నా, అప్పుడు పౌలు ఏమన్నాడంటే, ఇక నువ్వు తడవు చేయుట ఎందుకు? నీవు లేచి బాప్తిస్మము పొంది నీ పాపాలు. అంటే ఏం చెప్పాడు పౌలు? దేవుడి గురించి చెప్పాడు, దేవుని వాక్యం గురించి చెప్పాడు. దేవుని వాక్యము వింటున్నప్పుడు అతనిలో ఆ మార్పు అనేది జరిగినది. ఆ మార్పు అనేది జరిగినది. ఆ విశ్వాసం అనేది క్రియేట్ అయింది. అంటే ఆ విశ్వాసము అతనికి మారు మనసు కలగచేసింది. అతడు మార్చాడు, చేంజ్ అయిపోయాడు, మార్పు నొందాడు. ఏ మార్పు నొందాడు అంటే, దేవుడు ఎవరు, నేనెవరిని, నేను ఎందుకు నమ్ముకోవాలి తెలుసుకున్నాడు. ఆ మార్పు జరిగింది. నీవు బాప్తిస్మము పొంది, ఆ బాప్తిస్మం ఏం కడిగేసుకోవాలి? ఎందుకు అంటే, పాపాల చేత, అపరాధాల చేత ఈ భూమి మీద శరీరంతో బ్రతుకుతూ ఉన్నా, శరీరంతో నివసిస్తూ ఉన్నా, కానీ చచ్చిపోయి ఉన్నాను. అది జీవమే, కానీ అది నూతన జీవము కాదు. అది దేవునిలో ఉన్న జీవము కాదు. దేవునికి వేరే ఉన్నటువంటి జీవము, అది పాత జీవము. కాబట్టి ఆ బాప్తిసములో ఆ పాపాలను కడిగి వేసుకో. నీ దేహముతో చేసిన పాపాలను కడిగి వేసుకో. నువ్వు నీతిమంతుడుగా,
పరిశుద్ధుడుగా ఏం చేయబడుతున్నావు? అప్పుడు దేవుని రాజ్యములు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశించలేడు. అంటే క్రొత్తగా జన్మించడం ఏంటంటే దేహముతో చేసినటువంటి పాపాలను ఆత్మ మీద ఆరోపింపబడి దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయినటువంటి ఆ ఆత్మను యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని పవిత్రుడుగా సంఘంలో ప్రవేశించటమే నూతన జన్మ, క్రొత్త జన్మ. అయితే ఆ క్రొత్త జన్మ తర్వాత మనిషి పాపం చేయడా? ఇక పాపాలను కడిగి వేసుకుంటే ఇక పాపం చేయడా? పాపాలను కడిగి వేసుకున్నాం, పాపం చేయడా? బాప్తిస్మము అంటేనే అర్థం ఏంటయా అంటే ఈ శరీరంలో మనం నివసిస్తున్నంత కాలము, ఈ శరీరంలో బాప్తిసం అంటే అర్థం ఏంటంటే దేహముతో నువ్వు చేస్తున్నటువంటి అపరాధాలకు, నువ్వు చేస్తున్నటువంటి పాపాలకి యేసుక్రీస్తు యొక్క రక్తము పాపక్షమాపణ నీకు అనుగ్రహించబడుతుంది. అంటే నీ పాపాలను కడిగి వేసుకున్నాక ఇక నువ్వు పాపపు ఆలోచన లేకుండా, పాపపు మాట రాకుండా, పాపపు పని చేయకుండా, అబద్ధం చెడు ఆలోచించకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వినకుండా నువ్వు ఉండగలవా ఈ లోకంలో? ఉండలేవు. అంటే మళ్ళా బాప్తిసం తీసుకోవాలనా? అట్లానే కాదు. అందుకనే అదే యోహాను గారు నూతన జన్మ గురించి, క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యాన్ని చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అదే క్రొత్త జన్మ గురించి చెప్పినటువంటి యోహానే ఒక మాట అన్నాడు. చివరిగా ఒక మాట చూసుకుందాం. ఏ మాట అన్నాడు అంటే మొదటి యోహాను పత్రికలోనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ చూడండి, నేను మరోసారి చదువుతాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. యేసుక్రీస్తులో ఎప్పుడు బాప్తిసం పొందామో అప్పుడే పాపాలను కడిగి వేసుకున్నాం. మళ్ళా ఇప్పుడు మళ్ళా బాప్తిసం పొందిన తర్వాతకి కూడా పాపాలను కడిగి వేసుకోవడం ఏంటి? ఇక్కడ అదే చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే, అంటే బాప్తిసంలో పాపాలు కడిగి వేసుకున్నా ఏముంది? పాప స్వభావం ఉంది, పాప శరీరం ఉంది కదా. అది చేస్తుంది, చేయకపోయినా ఆలోచిస్తుంది. ఆలోచించినా అంతే నేరము, పాపము చేసినా అంతే నేరం. చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము బాప్తిసంలోని మన పాపాలను ఒప్పుకొని మనం బాప్తిసం తీసుకున్నాము. మరలా పాపాలను ఒప్పుకోవడం ఏంటి?
బాప్తీసంలో మన పాపాలు ఒప్పుకున్నాము, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరలా పాపాలను ఒప్పుకోవడం ఏంటి? ఒకవేళ నేను పాపిని కాను అంటే, నేను పాపము చెయ్యలేదు అంటే ఎవరిని అబద్ధికంగా చేస్తున్నావు అంటే, దీని అర్థం ఏంటంటే పాప శరీరముతో ఉన్న ప్రతి వానికి పాపపు స్వభావం అనేది వస్తుంది. అది ఆలోచన అయినా సరే, అది క్రియ అయినా సరే. పాపపు తలంపు వచ్చి ఆ పాపపు తలంపును సుదీర్ఘంగా ఆలోచించిన, పాపాన్ని గురించి నువ్వు ఆలోచించిన, పాపము చేసిన, అది పాపమే. నేను పాపము చెయ్యలేదు అంటే అప్పుడు దేవుడు అబద్ధికుడిగా అయిపోతాడు. అయితే మరి క్రొత్త జన్మ పాత జన్మ తేడేంటి? క్రొత్త జన్మ పాత జన్మ తేడేంటి? క్రొత్త జన్మ అంటే పాత జన్మలో నీకు పాప క్షమాపణ అనేది లేదు. యేసు క్రీస్తులోనికి రాక ముందు నీ పాపాల చేత నువ్వు చచ్చిపోయినవు. అక్కడ పాపాలను కడిగి వేసుకోవడానికి, నీ పాపాలను తీసివేసుకోవడానికి అక్కడ ఏమీ లేదు. నువ్వు రాయి దగ్గరికి పోయి నీ పాపాలను ఒప్పుకుంటే రాయి తీసేయదు. చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నీ పాపాలను ఒప్పుకుంటే చెట్టు తీసేయదు. పుట్ట దగ్గరికి వెళ్ళి నీ పాపాలను ఒప్పుకొని ఏడిస్తే నీ పాపాలు పో. అక్కడ పాపక్షమాపణ లేదు. ఆ జీవము అంతటితోనే దేవునిలో నుండి వేరై ఉన్నది. కొత్త జీవము అంటే అర్థం ఏంటయ్యా అంటే, అదే పాప శరీరము, దానికి అదే స్వభావము ఉంది, కానీ దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ పరలోకపు తండ్రిని నువ్వు తెలుసుకొని, ఆ తండ్రి ఆ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమును, నిన్ను నీవు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి, దేవునిలాగా బ్రతకడానికి చేసే ప్రయత్నంలో నీవు తప్పిపోతుంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. పాత జీవితానికి క్రొత్త జీవితానికి తేడా లేదని, పాత జీవితం లాగే జీవిస్తే మళ్ళీ ఏమైపోతాం అంటే అది నరకానికి వెళ్ళిపోతాం. అందుకోసమే క్రొత్త జీవితము అంటే అర్థం ఏంటయా అంటే, దేవునితో అన్యోన్య సావాసము గలవారమై ఉంటాము. పాత జీవము అంటే దేవునితో అన్యోన్యమైనటువంటి సావాసము ఉండదు. కాబట్టి దేవునితో అన్యోన్యమైన సావాసము మనం పెట్టుకోవాలి అంటే క్రొత్త జీవము. ఈ క్రొత్త జీవము బాప్తిసం ద్వారానే వస్తుంది. కాబట్టి నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందకపోతే పాపక్షమాపణ అనేది ఎప్పుడు కూడా జరగదు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ ఉంది, పాప క్షమాపణ. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు యేసు రక్తం మన ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేస్తుంది. భూమి మీద ఏ నీతిమంతుడు లేడు కాబట్టే యేసుక్రీస్తు వచ్చాడు. భూమి మీద ఏ నీతిమంతుడు లేడు కాబట్టే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అప్పుడున్న మనుషులే ఇప్పుడున్నారు, అప్పుడున్న కాలాలే ఇప్పుడున్నవి, అప్పుడున్న కోరికలే ఇప్పుడున్నవి, అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి. అప్పుడు లేని నీతిమంతుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటాడు? అంతే. కానీ యేసు రక్తం చేతనే ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి యేసు రక్తాన్ని పొందుకోవటంలో ఆలస్యం చేయదు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.